ఇళయరాజా గారి స్వర ప్రతిభకు పట్టం కట్టినటువంటి చిత్రం రుద్రవీణ. ఆ చిత్రంలో యేసుదాస్ గారు, చిత్ర గారు పాడిన లలితప్రియ కమలం అన్న పాటని తమిళంలో బాలు గారు పాడారు. నాయిక పేరు లలిత కావడం, సమాజ సేవ చేస్తున్నటువంటి ఆ యువకుడి పట్ల మొదటిసారి ప్రేమ కలగటం, దర్శకులు బాలచంద్ర గారి ప్రేరణతో భక్తు లలిత్ రాగంలోనే చేశారంట ఆ పాటని రాజా గారు. రాగానికి తగ్గట్టుగానే పల్లవిలో లలితప్రియ కమలం అంటూ పదకల్పన చేశారు సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు. ఈ పాటని చిత్రంలో పాడింది యేసుదాస్ గారు, చిత్ర గారు అయితే ఇప్పుడు పాడడానికి వేదిక మీదకి వచ్చేస్తున్నారు సందీప్ అండ్ ఉషా. ప్రియ కమలం విరిసినదే, లలిత ప్రియ కమలం విరిసినదే, కన్నుల కొలనిని కలశముగా ప్రతి నిమిషం, అమృత కలశముగా ప్రతి నిమిషం, కలిమికి దొరకని చెలిమిని కురిసిన అరుదకు వరమిది లలిత ప్రియ కమలం విరిసినదే. రే పవలు కలిపే సూత్రం సాంధ్యరాగం కాదా, నీలో నాలో పొంగే ప్రణయం, నీలో నింగి కలిపే బంధం ఇంద్రచాపం కాదా, మన స్నేహం ముడివేసే పరువం, కలల విరులవనం మన హృదయం, కలల విరులవనం మన హృదయం, వలచినామని పూరిమి నీరగ చేరిన తరుణము, కోటి తలపుల చివురులు తొడిగెను, తేటి స్వరముల మధువులు చిలికెను, తీపి పలుకుల చిలుకల కిలకిల తీగ సొగసుల తొడిగిన మిలమిల, పాడుతున్నది ఎదమురళి రాగ చరితరగల మృదులవళి, తూగుతున్నది మరులవని లేత విరికులుకుల నటనగని, లలిత ప్రియ కమలం విరిసినదే, కన్నుల కొలనిని ఉదయ రవి కిరణం మెరిసినది. శ్వాసే రూపం చూసే చూపే దీపం కాదా, మమకారం నీ పూజా కుసుమం, మనసు హిమగిరిగా మారినది, మనసు హిమగిరిగా మారినది, కలిసిన మమతల స్వరజతి పశుపతి పదగతి కాగా, మేని పలుపుల చెలువపు గమనము
తిలకము కాలి మూవగ నిలిచెను కాలము పూల పవనము వేసెను తాళము గేయమైనది తొలి ప్రాయం రాయమని మాయని మధుకావ్యం స్వాగతించెను ప్రేమ పదం సాగినది ఇరువురి బ్రతుకురథం కోరికల తారకల సీమలకు చేరుకునే వడి పరువిడి ఉదయ రవి కిరణం మెరిసినది ఊహల జగతిని లలిత ప్రియ కమలం విరిసినదే కన్నుల కొలని లలిత ప్రియ కమలం విరిసినదే. ఏమి నా భాగ్యము మీ పాట వినగలిగినందుకు, ఏమి మీ భాగ్యము ఈ పాటని రాసినటువంటి లలిత పద చక్రవర్తి సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి ఎదుట పాడగలిగినందుకు. ఇది మా అదృష్టం నిజంగా. ఎందుకంటే ఈ పాట ఎన్నిసార్లు పాడినా కూడా ఆ ట్యూన్కి తగినట్టుగా అద్భుతమైన పదాలు అమర్చగలిగే వారు ఇంకెవరు అనుకుంటే కేవలం సీతారామ శాస్త్రి గారు. నిజంగా ఈ స్వరాభిషేకం కార్యక్రమంలో సిరివెన్నెల సీతారామశాస్త్రి గారిని మేము ఎన్నిసార్లు తలుచుకుంటున్నామో లెక్కలేదు సార్. ధన్యులం. తెలుగు సినిమాల్లోని సూపర్ హిట్ పార్టీ క్లబ్ సాంగ్. ఆ పాటలతో ఈ పిల్లలు మనల్ని ఉత్సాహపరచడానికి మన ముందుకు రాబోతున్నారు. క్లబ్ అంటే అర్థం సంఘం, అందరూ అంటే ఒకే మానసిక స్థితి ఉన్న వాళ్ళ సమావేశం. నిజాన్ని చెప్పాలంటే ఇది ఒక సంగీత సంఘం. మనమెప్పుడు క్లబ్ సాంగ్సే. చాలా హుషారుగా పాడావు. సినిమాకి వెళ్దామంటే సిల్లర్ గాళ్ళ టెన్షనా. చాలా చక్కగా పాడి ఘంటసాల గారిని గుర్తు చేసావమ్మా. పువ్వా పువ్వా అంటాడు ఒట్టో అప్పరాబు. బంగారు కొండ మీద శృంగార కోటలోన పవర్ ప్యాక్డ్ పర్ఫార్మెన్స్. వాటిగా వద్దంటావా వాటిగా వద్దంటావా. అసలు ఇలాంటి పాటల ఉద్దేశం ఏంటి? మనసుకు తేలిక, వయసుకు వేడుక. తేలిగ్గా ఉండాలి ఇలాంటి పాటలు. ఇల్లు బంగారం గాను నా ఒళ్ళు సింగారం గాను. పంటూ గానికి 22 బస్తుల మస్తు కట్అవుట్ బచ్చా గాండ్ల బ్యాచ్ ఉండేదే వచ్చినమంటే సుట్టు. పాటకి న్యాయం చేసావు, ఎపిసోడ్ థీమ్ కి అన్యాయం చేసావు. అరే పువ్వుల అంగీ వేస్తుంటే గుండి నువ్వై పూస్తావే పండుకున్న గుండెల దూరి లొల్లే చేస్తావే. తను కూడా పువ్వులాగా భావంలో ఉందని చెప్పడం అన్నది చాలా గొప్ప అభివ్యక్తి. కాసర్ల శ్యామ్కి మనస్ఫూర్తిగా అభినందనలు. రాములా నన్నాగం చేసింది రో. అనుకుతగా మనిషికడుండి వాడిలో నా వేడి ఉంటాయా యా యా. ఒరిజినల్ సాంగ్ కన్నా నువ్వు బాగా పాడాను. కిస్సిస్తూ కిలో లెక్కన అప్ అప్ ఆపైన కొలిచేస్తూ గజా లెక్కన ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ గీతాంజలి. ఆడించేందుకు ఓడించేందుకు మీ చేతుల్లో అవుట్ అయ్యేందుకు సై. ముసుగు వెయ్యొద్దు మనసు మీద వలలు వెయ్యొద్దు వయసు మీద. మాటలు లేవు, చాలా బాగా పాడాడు, చాలా బాగా పాడాడు. నిన్నలేమైనా గుర్తుకొస్తే తీపి అనిపించని. దేవిశ్రీ ప్రసాద్ గారు ఉంటే ఏం చేసేవారు తెలుసా? నువ్వెవరో నేనెవరో ఈ క్షణాన కలిసి నడుద్దాం. సావాసం సంతోషం ఇవి అందించి అందరిలో నవ్వు నింపుదా. కడితే కురుకులమంటూ చూస్తారు. మీ కళ్ళల్లోనే అంతా ఉంది మీ మగ బుద్ధే వంకర బుద్ధి. అంటావా మావా అంటావా మావా. నీ పెర్ఫార్మెన్స్ కి షార్టెస్ట్ స్పందన ఏంటంటే తెల్లగుంటే ఒకడు తెల్ల కిందులవుతాడు. నల్లగుంటే ఒకడు అల్లారల్లరి చేస్తాడు. నేను తస్లీం ఎలా చెప్తాను. దీపాలన్నీ ఆర్పేశాక అందరి బుద్ధి వంకర బుద్ధి. అంటావా మావా అంటావా మావా. నేను పుట్టాను లోకం మెచ్చింది, నేను ఏడ్చాను లోకం నవ్వింది. ఎంత బాగుందో. అండ్ నువ్వు అసలు ప్రతి పదానికి నీ యాక్టింగ్ స్కిల్స్ మామూలుగా లేవు. నేను తాగితే కొండది కళ్ళు గిరగిర తిరిగాయి. కంటెస్ట్ చేశాను, ఓకే అన్నారు. పాట పాడాను, బాగుందన్నారు. మరి కాసేపట్లోనే ఎలిమినేషన్ చేశారు. నాకింకా ప్రోగ్రాంతో పని ఏముంది. డోంట్ కేర్